తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. రైతు బంధు ఆర్ రైతు భరోసా ఇది ఎప్పుడొస్తుంది అని రైతులు ఎదురు చూస్తున్నారు. పాపం వాళ్ళు ఎదురు చూడడంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ఎవరు ఆర్ పెద్ద మనిషి ఎవరు, ప్రామిస్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. మరి సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఎన్నికలప్పుడు సభలలో మాట్లాడుతూ ఆయన్నే చెప్పిండు, మేమిగా 2-3 రోజులలో ఖచ్చితంగా రైతు భరోసా పైసలు వేస్తాము అని. మొన్నటి వరకు 16వ తారీఖు వరకు కూడా మనకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఎన్నికల నిబంధనలు ఏదైతే ఉంటుందో అవన్నీ అయిపోయినాయి 16వ తారీఖు తర్వాత. ఇక 17వ తారీఖున ఎప్పుడైనా సరే ఆ డేట్ నుంచి ఎప్పుడైనా పడతాయి అన్నటువంటి మాట మాట్లాడినరు అందరూ కూడా. తుమ్మల నాగేశ్వరరావు అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే ముచ్చటే చెప్పిండు. సరే ఇక పడతాయి, రేపు పడతాయి, మాపు పడతాయి అని అంటే ఎదురు చూడడం తప్పించి ఇప్పటికీ నేను మాట్లాడుతున్న మూమెంట్ వరకు కూడా ఎక్కడ కూడా ఆ ప్రస్తావన లేదు. సరే క్యాబినెట్ మీటింగ్ అవుతుంది, మంత్రులందరూ కూర్చొని మాట్లాడుకోబోతున్నారట, మాట్లాడి అప్పుడు ఫైనల్ చేస్తారట, ఇక రేపో ఎల్లుండో పడతాయని చెప్తారట అని నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది కదా. అది అయిన తర్వాత కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇక రైతుల గురించి, రైతు భరోసా గురించి చర్చ జరుగుంటుంది, ఖచ్చితంగా పైసల గురించి మాట్లాడి ఉంటారు, ఇక మంత్రులు వచ్చి మీడియాకి ఏదో ఒకటి చెప్తారు అని రైతులు కూడా ఆశపడ్డారు, ఎదురు చూశారు. ఆ ముచ్చట కూడా అయిపోయింది. ఇక ఇప్పుడేం నడుస్తుంది అంటే అసలు రైతు భరోసా ఇవ్వడేమో, ఇక రైతు భరోసా ఎగ్గొడతారేమో అన్న చర్చ వచ్చింది. దానికి రీజన్ ఉంది. ఎందుకు తెలుసా? ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, స్థానిక ఎన్నికలు అన్నీ అయిపోయినాయి. అంటే మొన్నటి వరకేమో పంచాయతీ ఎన్నికలు అయినాయి, ఆ తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. అంటే విలేజ్లో ప్రభావం చూపేటటువంటి ఎన్నికలు, ఓటేసి గెలిపించేటటువంటి ఎన్నికలు అయితే అయిపోయినాయి. ఇక వేరే ఏం ఎన్నికలు లేవు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉంటాయేమో, దానికంటే ముందు ఖచ్చితంగా వేస్తారేమో అని అందరూ మాట్లాడినారు. అసలు ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఊసే లేదు, అది ఉండకపోవచ్చు అనే మాట చెప్తున్నారు. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి, ప్రభుత్వ ఉద్యోగులు అందరే బిజీ ఉంటారు. ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సమ్మర్ అంతా దగ్గర ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మనకు అన్ని ఎగ్జామ్సే ఉంటాయి. ఇప్పుడు ఇంటర్తో మొదలుకొని 10th అనుకోండి, ఆ తర్వాత మళ్ళా డిగ్రీ అనుకోండి, తర్వాత స్కూల్ పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం ఎగ్జామ్ సీజనే, అందరు ఉపాధ్యాయులు అందరూ కూడా దాంట్లోనే బిజీ ఉంటారు. ఇక ఎన్నికలు ఎప్పుడు పెట్టాలా? కాబట్టి ఏప్రిల్ వరకు ఎన్నికలు లేవు. అంటే మరి ఏప్రిల్ వరకు రైతు భరోసాకి సంబంధించిన నిధులు రావా? ఈ ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాతగిన ఎన్నికలు పెట్టుకోవాలనుకుంటున్నారా అంటే ఆ ముచ్చట కూడా ఏమో అన్నటువంటి మాట వినిపిస్తోంది. ఇందులో 2 ప్రధాన రీజన్స్ ఏంది అనంటే, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అసలు మనకు అక్కరకున్నారా? వాళ్ళు చేసే పనేంది? వాళ్ళకి ఎక్కడైనా ప్రోటోకాల్ కింద కనీసం ఆఫీస్ ఉన్నదా? ఒక కుర్చీ ఉందా? వాళ్ళు చేసే పనేంది? వాళ్ళకేం నిధులు ఏం కేటాయిస్తున్నారు? వాళ్ళకి అసలు ఏం రైట్ ఉంటుంది? వాళ్ళు సిగ్నేచర్ పెడితే కానీ నిధులు రిలీజ్ కావా? ఆ పరిస్థితి ఉన్నదా ఎక్కడైనా? లేదు. చాలా రాష్ట్రాలలో కూడా అసలు వ్యవస్థనే లేదు. కాబట్టి ఆ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మనకు అక్కర్నే లేదు, ఆ వ్యవస్థనే మొత్తం తీసి పాడేద్దాము అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. చాలామంది విశ్లేషకులు కూడా అంటున్నారు, అసలు నిజంగా ఏం అవసరము, మళ్ళా అదో రచ్చ, వీళ్ళ మీద మళ్ళీ ఇంకొకళ్ళని పెట్టడం అవసరం ఉన్నదా? అసలు ఆ వ్యవస్థనే తీసి పాడేస్తే అయిపోతుంది కదా, ఏమున్నది? దాని బదులు మనం ఏమన్నా నామినేటెడ్ పదవులను క్రియేట్ చేసి మన వాళ్ళకేమైనా పదవులు ఇప్పించుకుంటే బాగానే ఉంటుంది కదా. అంటే చెక్ పవర్ లాంటిదో ఇంకోటో మనోళ్ళకి వీళ్ళ పైన, అంటే ఈ మున్సిపాలిటీల వాళ్ళ పైన ఎవరినన్నా ఒకళ్ళని మనోళ్ళని పెడితే అయిపోతుంది కదా. సంథింగ్ ప్రోటోకాల్ ఇచ్చినట్టుగా ఉంటుంది, మనోళ్ళకు కూడా ఎన్నో ఒక పదవిని ఇచ్చినట్టు ఉంటుంది కదా అన్న ఆలోచన చేస్తున్నట్టుగా కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. అట్లయినా మన పార్టీ వాళ్ళకే లాభపడుతుంది, మన పార్టీలో ఉండి మన పార్టీ కోసం వర్క్ చేసిన వాళ్ళకి ఒక పదవి ఇచ్చినట్టు అవుతుంది, కాబట్టి మరి ఆ ఆలోచనే బెటర్ కదా అన్న పరిస్థితుల్లో రాష్ట్ర సర్కారు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఒకటి అయిపోయింది. రైతు భరోసా. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఇక సమకూర్చినరు, మొత్తం 9,000 కోట్లు మొత్తం అంతా ప్రభుత్వం అంతా సేకరించింది. బ్యాంక్ కాడ లోన్ కూడా తీసుకొచ్చింది, ఆ పైసలు రేపో మాపో పడబోతున్నాయి, ఇక రైతు భరోసా నిధులు వాళ్ళకి రిలీజ్ అవుతాయి అన్నటువంటి మాట మొన్నటి వరకు కూడా మనం విన్నాం. కానీ అంటే ఆ పైసలే సమకూరుస్తున్నారు అన్న వార్త విన్న మనం
నిన్న క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు వచ్చి ఏం చెప్పిండ్రు, ఈ పైసలన్నీ కూడా ఎల్ఎన్టీ అంటే మెట్రోకి సంబంధించిన పైసలు ఏవైతే కేంద్రానికి మొత్తంగా కడితే మళ్ళా ఈ మెట్రో విస్తరణకు వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. కాబట్టి ఆ మెట్రో విస్తరణలో భాగంగా 9 కాదు 10,000 కోట్లు కాదు, ఏకంగా 15,000 కోట్లు అవసరమైనవి. ఆ 15,000 కోట్లని పూర్తిగా ఇప్పుడు కేంద్ర సర్కార్కి ఇచ్చేస్తే మెట్రోకి సంబంధించిన పనులు మనకు వస్తాయి, మెట్రో విస్తరణ చేసుకోవచ్చు అన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్టుగా డైరెక్ట్గానే మంత్రులే మీడియా సమావేశం పెట్టి, అంటే మంత్రివర్గంలో ఏమేమి డిసిషన్స్ తీసుకున్నాము అన్న మాట వాళ్ళే చెప్పిండ్రు. అసలు 9,000 కోట్లే లేవు, 9,000 కోట్లు ఇవ్వడానికే తెగ ట్రై చేస్తున్నారు అన్న మాట వినిపించిండ్రు. అట్లాంటిది ఇప్పుడు 15,000 కోట్లు కేంద్రానికే కట్టిన తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు ఎక్కడ? ఇది మొదటి ముచ్చట. ఇప్పుడు గ్రామాలలో ఎన్నికలు అయిపోయినాయి, పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. అందులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మ్యాక్సిమం అన్నీ కూడా కైవసం చేసుకుంది. ఇక గ్రామాలతోనే అసలు ఏం అక్కరుకున్నది అంటే రైతులు ఓట్లేస్తే కానీ గెలిచే పరిస్థితి లేకుండా ఉన్నది ఏమన్నా? లేదు కదా, ఆడ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఇచ్చేది ఉంటే మొన్న మున్సిపల్ ఎన్నికల వరకే ఇచ్చేది ఉండే, ఎందుకంటే పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి ఇచ్చేది ఉండే. ఇయ్యలే, ఇయ్యకపోయినా రైతులు వేయలేదా, గెలవలేదా, అంతే అయిపోయింది, అక్కడికి ఎన్నికలు అయిపోయినాయి. కానీ సిటీకి వచ్చేసరికి సిటీలో ఏం చూస్తారు? డెవలప్మెంట్ ముచ్చట చూస్తారు. రోడ్లు అనుకోండి, ఇట్లా మెట్రో విస్తరణ అనుకోండి, డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి, లేదంటే ఇంకా ఇతరత్ర అవసరాల కోసం అనుకోండి, అవిటిని మాత్రమే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టకపోయినా పర్లేదు, మళ్ళీ ఎప్పుడన్నా గుర్తు వచ్చినప్పుడు పెడితే కూడా పెద్ద ఏం కాదు అన్న ఆలోచనలో ప్రభుత్వ సర్కారు ఉంది. లేకపోతే మొత్తం అంతా ఎత్తేసినా కూడా పెద్ద అడిగేటోళ్ళు లేరు, ఆ ముచ్చటనే అక్కర్లేదు అనేది కూడా ఆ ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ముఖ్యం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో అసలు ఏడుంది? జీరో. మొన్న ఏదో జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలిచిండ్రు కాబట్టి హైదరాబాదులా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ అసలు ఎక్కడ ఉన్నారు? గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఎట్లున్నది, ఎక్కడున్నది? లేదు, బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది. మొన్న ఈ శివారు ప్రాంతాలలో కూడా బీఆర్ఎస్ఏ డామినేట్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ని కొట్టాలే, మనం లెవ్వాలి అని అంటే జిహెచ్ఎంసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం పట్టు సాధించాలి అంటే కాన్సన్ట్రేట్ చేయాల్సింది మనకు జిహెచ్ఎంసీ మీద, సిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి సిటీ కోసం, డెవలప్మెంట్ కోసం పైసలు ఖర్చు పెడితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవచ్చు. ఇప్పుడు రైతులు ఏమి ఓట్లేసేదేమీ లేదు, వాళ్ళకు రైతు భరోసా ఇవ్వకపోయినా తిడతారేమో, మళ్ళీ ఎన్నికల జస్ట్ 1 ఇయర్ ముందు 1 కాదు 2 సార్లు పైసలు వేసినా కూడా ఖుషితోని మనకే ఓటేస్తారు. ఇప్పుడు రైతులకు అసలు ఎన్నికలే ఏం లేవు, ఇప్పుడు అయిపోయి ఎన్నికలు. కాబట్టి రైతు భరోసా వేయకపోయినా వాళ్ళు అట్లట్లా అలవాటు పడిపోతారు, పెద్ద మనని అడిగేటోళ్ళు ఏమీ లేరు అనేది ఒక భావనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంకోటి రీజన్ ఏంటి అంటే ఈ రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ ఇవి ఎవరు తీసుకొచ్చిందేమో బీఆర్ఎస్ సర్కార్. ఇప్పుడు నిధులేమో ఉంటలేవు. మరిగా ఒక్కొక్క పథకాన్ని నీరుగారుస్తూ పోతున్నారా? ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా అని వీళ్ళు పేరు మార్చిన రైతు బంధు, రైతులు అనగానే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే ఏవైతే పథకాలు ఉంటాయో అవన్నీ ప్రవేశపెట్టింది కేసీఆర్. మరి ఈ పథకాలు పెట్టినప్పుడల్లా పేరైతే మనకు వస్తలేదు, మొత్తం కేసీఆర్ పథకాన్ని గురించే మాట్లాడుతున్నారు, కేసీఆర్ ప్రవేశపెట్టిందనే చెప్తున్నారు అనేది కూడా ఒకటి. అంటే కాంగ్రెస్ సర్కార్లో మాట్లాడుకుంటున్నారు. అంటే మనకు దక్కిన క్రెడిట్ ఏంది? పథకం ఆయన తీసుకొచ్చింది, పేరు మనకెందుకు వచ్చింది? అదే మనం తీసుకొచ్చిన పథకం కాదు కదా, ఏదో కొనసాగిస్తామని చెప్పినాం, ఆ పైసలు కూడా వస్తలేవు, మనం ఇయ్యలేకపోతున్నాం. కాబట్టి అసలు రైతు భరోసా అనే పథకాన్ని మొత్తంగా ఎత్తేసి రాను మెల్లమెల్లగా అలవాటు చేసి అసలు రైతు భరోసా అనే పథకాన్ని తీసేసి ఇదే నిధుల్ని ఇంకో వేరే పథకం పేరు పెట్టి రైతులకు మేలు చేసే కార్యక్రమం ఏమన్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ మార్క్ ఉంటుంది కదా, కాంగ్రెస్ పేరు ఉంటుంది కదా, ఆ పథకానికి కూడా సోనియమ్మనో రాజీవ్ గాంధో ఇట్లా ఎవరో ఒక పేరు పెట్టుకొని రైతులకు మేలు చేస్తే బెటర్ కదా. ఈ ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి మాట జరగవచ్చు. ఎందుకంటే ఇందులో మళ్ళీ 2-3 రీజన్స్ మనకు కనిపిస్తున్నాయి. 2 లక్షల రుణమాఫీ జరిగిందా?
కాంగ్రెస్ పార్టీకి అసలు పాజిటివ్ ఎంత పాజిటివ్ కావాలా? 2 లక్షల రుణమాఫీ అసలు ఇంతవరకు ఎవరు చేయలే. వైఎస్ఆర్ హయాంలో ₹1,00,000 రుణమాఫీ అందరికైనా అప్పుడు ఫుల్ ఖుషి ఉండే. 2 లక్షల రుణమాఫీ ఈ రాష్ట్ర సర్కార్ వచ్చి చేసినప్పటికీ కూడా రైతుల్లో అంతగానం సంతోషం లేదు. అంటే దాన్ని కూడా క్యాష్ చేసుకోలేకపోయింది రాష్ట్ర సర్కారు అనేది కూడా స్పష్టంగా మనకు అర్థమైంది. ఇక్కడ ఇవ్వడమే కాదు, దాన్ని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలా, ఎట్లా క్యాష్ చేసుకోవాలా, రైతులతో ఎట్లా మెచ్చుకునే మాటలు చెప్పించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేషన్ చేయలే. 2 లక్షల రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఈ రైతుల నుంచి పాజిటివిటీ రాష్ట్ర సర్కార్ మీద రాలే. ఎందుకంటే రైతులకు 2 లక్షల పైగా ఉన్నటువంటి వాళ్లకు రుణమాఫీ కాలేదు. వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, గింతే కొద్దిమందే ఉన్నా వాళ్ళయే ఎక్కువ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి రుణమాఫీ కాలే అదే ఎక్కువ ప్రచారం అయింది తప్పించి 2 లక్షలు రుణమాఫీ పొందిన వాళ్ళు ఎక్కువ పాజిటివ్గా రియాక్ట్ అయిన పరిస్థితి ఏడా మనకు కనిపించలే. రైతు భరోసా ఇస్తున్నాం, కష్టపడి ఇస్తున్నాం. అసలు ఆ 2 లక్షల రుణమాఫీ చేయకుండా రైతు భరోసాని చాలా ఈజీగా రాష్ట్ర సర్కార్ ఇవ్వగలుగుతుండే. కానీ పంతానికి పోయి సవాళ్ళకు పోయి నేను చేస్తా అని చెప్పి చేసిండ్రు. కానీ ఆ క్రెడిబిలిటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేయలేకపోయింది. రైతు భరోసా కూడా వీళ్ళు ఇస్తున్నారు కానీ ఎక్కడ ఆ పథకం ఎప్పుడు అమలైనా కేసీఆర్నే గుర్తు చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీనే గుర్తు చేస్తుంది. అసంటి పథకం మనకెందుకు? అందుకని రైతులకు మేలు చేద్దాం, కానీ ఇంకో విధంగా దానికి ఇంకో పేరు పెట్టి ఇంకోలాగా దాన్ని లబ్ధి పొందే కార్యక్రమాన్ని ఏమైనా రూపొందిద్దాం, ఆ పథకాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్దాం. ఈ భావనలో రాష్ట్ర సర్కార్ థింక్ చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి అంటే నిన్న ఇక్కడ మన హైదరాబాద్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. కానీ అంతకంటే ముందే ఢిల్లీలో మంత్రులు అట్లాగే సీఎం వీళ్ళందరూ కూడా మొన్న క్యాబినెట్ సమావేశం ఢిల్లీలో జరిగింది ఒక వారం 10 రోజుల కిందట. అక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన పనితీరు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన డిసిషన్స్ తీసుకునే అవకాశం కల్పించేలాగా నివేదికలు తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో సమర్పించింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే రైతులకు సంబంధించి రైతుల సమస్యలు, రైతుల పథకాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ ప్రపోజల్ నేను ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని కూడా రాహుల్ ముందర పెట్టడం, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం, దానికి రాహుల్ గాంధీ ఓకే చెప్పినట్టుగా కూడా ఇప్పుడు ఒక వార్తనైతే ప్రచారం అవుతుంది. జరిగిండొచ్చు, మేబీ పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి నోట రైతు భరోసా ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఇవ్వలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ రైతు భరోసా పథకాన్ని తీసేసి వాళ్ళు అనుకున్నటువంటి పథకాన్ని, రైతులకు మేలు చేసే పథకాన్ని అతి త్వరలో కొత్త పథకాన్ని అనౌన్స్ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్లీ పార్టీ మీద పూర్తిగా రేవంత్ రెడ్డి పట్టు సాధించాడు అనే మాట కూడా స్పష్టంగా వినిపిస్తోంది. అందులో భాగంగానే అందరినీ తీసుకెళ్ళి రాహుల్ గాంధీ ముందర కూర్చోపెట్టి కంప్లీట్గా మీరు ఆయనకి సహకరించాల్సిందే అని చెప్పినట్టుగా మనకున్నటువంటి సమాచారం. యాజ్ వెల్ యాజ్ నిన్న మంత్రివర్గ సమావేశం ఎక్కడైతే జరిగిందో, గతంలో మంత్రివర్గ సమావేశంలో జరిగినటువంటి వార్తలు లీక్ రూపంలో కొన్ని బయటకు వచ్చేవి. కానీ నిన్నటి మంత్రివర్గ సమావేశంలో మాత్రం పూర్తిగా ఎక్కడ కూడా ఎలాంటి లీక్స్ లేవు. నిజంగానే ఒకవేళ రైతు భరోసాకు సంబంధించిన చర్చ జరిగినా దాన్ని మాత్రం బయట పెట్టలేదు. ఇది ఇంకోటి కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీలో మాత్రం పట్టు సాధించిండు రేవంత్ రెడ్డి అనేది స్పష్టమవుతోంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు రైతు భరోసా నిధులకు సంబంధించి కానీ లేకపోతే ఇంకేమైనా మేజర్ డిసిషన్స్ కానీ తీసుకోవడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే వరుసగా ఎన్నికల్లో గెలిచాడు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డెఫినెట్లీ మనం గెలవాలంటే ఈ పైసలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీలో డైవర్ట్ చేయాలి. ఆ తర్వాత కొత్త పథకాన్ని మనం రైతులకు అందిద్దాం. రైతులకి ఏదో కొత్త రూపంలో ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులనే
మనకెంత అవుతున్నది ఏంటి అని పూర్తి స్థాయిలో బడ్జెట్ వేసుకొని లెక్కలేసుకొని ఆ తర్వాత ఇద్దామన్న ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్టుగా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. మరి చూడాలి, నిజంగానే ఈ ఆలోచన సర్కార్ చేస్తుందా? రైతుల్లో నెగిటివిటీ పెరుగుతుందా? లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఆ ఎన్నికల తర్వాత ఈ రైతు భరోసా కానీ మిగతా పథకాలకు సంబంధించిన నిధుల గురించి ఆలోచించే అవకాశం ఉందా? చూడాలి మరి రాష్ట్ర సర్కార్ స్టెప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది.